నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోకనకొండ స్వస్తిక్ ఎక్స్పోర్ట్ గ్రానైట్ క్వారీని తనిఖీ చేసిన మైనింగ్ శాఖ అధికారులు. నేడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం. వినుకొండ మండలం గోకనకొండ గ్రామ సమీపంలో ఉన్న స్వస్తిక్ ఎక్స్పోర్ట్ గ్రానైట్ క్వారీ కారణంగా స్థానిక ప్రజలకు, మూగ జీవాలకు తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహించారు. జయపురం గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ వాసులు ఈ నెల 22న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఫిర్యాదు చేయగా వారి ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ ఏడీ నాగిని క్వారీ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. క్వారీల అక్రమ బ్లాస్టింగ్ కారణంగా కాలనీలపై రాళ్లు పడి గృహాల గోడలు పగిలిపోతున్నాయని గ్రామస్తులు తెలియజేశారని, 200 అడుగులకు పైగా లోతు తీసిన కారణంగా నీరు నిలిచి గుంతల్లో మూగజీవాలు పడిపోతున్నాయని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ప్రధాన రహదారి పక్కనే క్వారీ ఉండడం వల్ల ప్రజలు భయాందోళన మధ్య రాకపోకలు సాగిస్తున్నామని, చిన్నపిల్లలు క్వారీ ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా గమనించి ప్రజలకు కలిగిన నష్టాన్ని, ప్రమాదాలపై అధికారులకు నివేదించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైనింగ్ శాఖ ఏడీ నాగిని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కాలనీ వాసులు, స్థానిక ప్రజలు తమ ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గ్రానైట్ క్వారీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం క్వారీ పక్కన ఉన్న ఇళ్లను సందర్శించి ఇంటికి పగుళ్లను పరిశీలించారు. సభ్యులు, చీఫ్ విప్ గారు మరియు గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకొని ఈ వినుకొండలోని గోకనకొండ విలేజ్ స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనే గ్రానైట్ క్వారీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా వివరించారు. అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఒకసారి లీజ్ బౌండరీస్ అన్ని, స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనేది కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు. ఇది ప్రభుత్వ క్వారీయే. సో అన్ని అనుమతులతో తీసుకున్నారు. బట్ ఇక్కడ కొంత దుమ్ము, ధూళి ప్లస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. జనజీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది. సో ఇక్కడ ఒకసారి లీజ్ పరిసరాలను మొత్తం పరిశీలించేసి బౌండరీస్ని చెక్ చేసుకొని విలేజర్స్కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో చూసుకొని తగిన చర్యలు తీసుకుంటామని మేము మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం. మీడియా. ఓకే, థ్యాంక్ యూ. మా గ్రామం ప్రాంతంలో శివార్లో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి క్వారీ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి, బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్లపైన పడుతున్నాయి. ముసలోళ్ళ మంచాల మేము పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము. ఇళ్ళకి బాగా పొగుళ్ళు వస్తున్నాయి, బాగా క్రాకులు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి మూగజీవాలు, గొర్రెలు, ఆవులు, మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. పసిపిల్లలు కూడా, పసలోళ్ళు చాలా ఇబ్బంది పడి ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు. ఇక్కడ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడువు ఇరిగిపోవడం కూడా జరిగింది. గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది. అందుకని ఈరోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం, మైనింగ్ ఏడీ గారు అయినటువంటి నాగిని గారు వచ్చి చూడడం, మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారండి. ఇది తక్షణమే చర్యలు తీసుకుని క్వారీని నిలిపివేయాల్సిందిగా పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను. చెప్పు. మా రోడ్లన్నీ పగిలిపోతున్నాయి, మాకు డస్ట్ పడుతుంది, మెయిన్ మాకు కాళ్ళు కూడా పడుతున్నాయి. మీరు ఏదైనా దయచేసి మాకు చాలా న్యాయం చేస్తేనే వచ్చాయి. మాకు బ్లాస్టింగ్ జరిగినప్పుడు క్రాకులు వస్తున్నాయి. సామాన్ కూడా బ్లాస్టింగ్ జరిగినప్పుడు మాకు చాలా క్రాకులు వస్తున్నాయి. ఇళ్లలోకి బండ్లు కూడా పడిపోతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారు బ్లాస్టింగ్. మా పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా దయచేసి ఈ క్వారీ మూస్తేనే మాకు చాలా ఇదే ఉంటుంది. రోడ్డు కూడా పగిలిపోతున్నాయి, చాలా పిచ్చి కూడా పగిలిపోయింది ఇక్కడ. వినుకొండకు చెందిన ప్రముఖ కవి కరీముల్లా కవిత్వం ఆంగ్లంలో అనువదింపబడి పుస్తకంగా వెలువడిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఆంగ్ల కవి రామలింగే గౌడ ఏ ఫ్లక్ ఆఫ్ టినీ బర్డ్స్ పేరుతో పుస్తకాన్ని అనువదించారన్నారు.
సామాజిక చైతన్యం పెంపొందించే సాధనంగా భావించి అంతర్జాతీయంగా పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ పుస్తకం వెలువరించినట్లు రామలింగే గౌడ తెలిపారని కవి కరిముల్లా చెప్పారు. ఇప్పటికే కరిముల్లా కవిత్వం పలు భాషల్లో వెలువడి అంతర్జాతీయ కవిగా గుర్తింపు పొందడం వినుకొండ ప్రాంతానికే గర్వకారణంగా భావిస్తున్నట్లు పలువురు కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఫీజు రీయింబర్స్మెంట్ పై మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉందని, గతంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఇవాళ మళ్లీ రోడ్ల మీదకు వచ్చి ఏదో మీ పార్టీని కాపాడుకోవడం కోసం అధికార పార్టీ మీద బురద జల్లుతున్నారని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలిపారు. గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3,900 కోట్లు ఉండగా ఇటీవల 7 నెలల్లో 789 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. అధికార పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, మీరు చెప్పే దొంగ మాటలు, దొంగ ప్రసంగాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ పని అయిపోయి రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీ పార్టీని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపినా సిగ్గులేదు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీకి. అధికార పార్టీ అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ ఏదో తూతూ మంత్రంగా నెలకు ఒకసారి ఏదో ఒకటి ఇష్యూ మీద మాట్లాడుతుంటారు. జబర్దస్త్ రోజా ఆంటీ నిన్న మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ మీద మాట్లాడుతూ ఉంది. ఏమమ్మా జబర్దస్త్ ఆంటీ రోజా, గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించి ఫీజు రీయింబర్స్మెంట్ 2020, 2021, 2022, 23 సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ మీరు ఎందుకు ఆనాడు కళాశాల కట్టాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కోవిడ్ టైంలో మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఇబ్బంది పడిపోయి ఉన్నారు. చాలా మంది కళాశాల యాజమాన్యాలు మీ ప్రభుత్వ అధికారం, వైసీపీ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు కళాశాలకి ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీరు ఫీజులు చెల్లించకపోవడం వలన ఆనాడు విద్యార్థులు చివరికి వాళ్ళ సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే కళాశాల యాజమాన్యం గవర్నమెంట్ డబ్బులు కొట్టలేదు, మీరు ఖచ్చితంగా మీరే కట్టండి అని చెప్పి ఆనాడు కట్టించుకున్నటువంటి విషయం మీరు మర్చిపోయారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని రోజుకొచ్చి 20 గంటల పాటు కష్టపడుతుంటే వైసీపీ నాయకులు గాలి మాటలు మాట్లాడుతూ గాలి చేష్టాలు చేస్తూ ఉంటారు. నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, 12 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి రాష్ట్రంలో పేద విద్యార్థుల్ని చదువుకోనికుండా 7 విద్యా వ్యవస్థను రద్దు చేసి 7 ఆస్తులు ఏదో ఒక రకంగా అడ్డుకోలంగా దోచుకోవాలని చెప్పి ఆనాడు మీరు చేసే ప్రయత్నం మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం వినుకొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలపాటి విజయం కాంక్షిస్తూ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వినుకొండ నియోజకవర్గానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పంచుమర్తి భూపతిరావు గారికి నమస్కారం, ధన్యవాదాలు. వారు రాబోయే ఎన్నికల గురించి భూపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 14 బూతులుగా
వచ్చినాయి. ఒక్కొక్క బూత్కి 2 ఏజెంట్లు చొప్పున 28 మంది బూత్లు ఏజెంట్లుగా నియమించాము. దాని సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని మొత్తాన్ని పిలిచి సమావేశపరిచాము. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థి అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్న ఓట్లు నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు, తదుపరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ నెల 7వ తారీఖున ఉదయం 11 గంటలకి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి కూడా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. అనగా 2/1/2025 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆత్మీయ సమావేశం జరగనున్నది. గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే గారు మక్కెల మల్లికార్జునరావు గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. దయచేసి కూటమి జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలానే ఈ నెల 7వ తారీఖున ఉదయం 11 గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమం ఉంది. కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి వేలాదిగా వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలానే రేపు సాయంత్రం జరగబోయే ఈ ఆత్మీయ సమావేశానికి అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాను. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.